మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ చిత్రం సందర్భంగా అనంతపురంలో భారీ పోస్టర్లు విడుదల చేశారు. ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భవానీ రవికుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహుడా చైర్మన్ తీసి వరంతో పాటుగా జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ హాజరయ్యారు. అనంతపురం నగరంలోని బిగ్ సి థియేటర్ వద్ద 3 భారీ క్రేన్లతో చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ సినిమా పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ మూవీ మరో 2 రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని భారీ ఎత్తున మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి పోస్టర్ను భారీ క్రేన్ల ద్వారా చిరంజీవి అభిమానులు అయితే ప్రారంభించారు. చూడొచ్చు మనం ప్రస్తుతం బిగ్ సి థియేటర్ వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున చిరంజీవి ఫ్యాన్స్ హంగామాని క్రియేట్ చేస్తారో ఏదైతే చిరంజీవి గారి పోస్టర్ను 3 భారీ క్రేన్ల ద్వారా భారీ ఎత్తున ఓపెన్ చేశారు. అయితే 2 రోజుల ముందే పండగ రావడానికి ఇంకా 4-5 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పండగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ప్రస్తుతం మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు పండగ ఇంకా రావడానికి వారం రోజులు ఉంది, కాకపోతే ఇప్పటికే పండగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు? అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో ఒక భారీ ఎత్తున మీరు చూస్తున్నారు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సందడంతా సినిమాకి అనంతపురంలో ఉన్నట్టుంది. చాలా భారీగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందండి. దానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ చూస్తున్నారు. పండగ వాతావరణం ఇక్కడే ఉందండి. అండ్ మూవీ అయితే మాత్రం ఇట్స్ గోన్ బి ఎ బిగ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే మనకు తెలుసు చిరంజీవి గారు యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు చూసినాం, అన్ని చూసినాం. కామెడీ కూడా ఎంత బాగుంటుందో మనకు తెలుసు. ఖచ్చితంగా ఈ పండగకి మోస్ట్ నీడెడ్ మూవీ ఫ్రమ్ చిరంజీవి గారు. అండ్ సినిమా ప్రొడ్యూసర్లకి అయితేనే కానీ, డిస్ట్రిబ్యూటర్లకి అయితేనే కానీ, ఎగ్జిబిటర్స్కి అయితేనే కానీ, థియేటర్స్ అనేది ఎవరైతే దీంట్లో అందరూ ప్రతి ఒక్కరికి బాగుండాలి పండగ అని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఇట్స్ గోన్ బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి తెలియజేసుకుంటారు. ఏపీలో మొత్తంగా తీసుకుంటే కూడా ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు అనంతపురంలోనే చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కువ సందడి చేస్తున్నారు. ఏంటి అసలు ప్రధానంగా అనంతపురంలో ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో మెగా కుటుంబానికి చాలా మంది అభిమానులు మనకు తెలిసిందేం కాదు, మీకు తెలియదేం కాదు, ఎంతో మంది కూడా ఉన్నారు. అండ్ అందులో భాగంగా కూడా భవానీ రవికుమార్ గారు కూడా మనకు తెలుసు ఎంత యాక్టివ్గా ఫ్యాన్స్ అందరిని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరినీ ఒక ఏకతాటి పైకి తెచ్చి అందరూ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, సీనియర్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కట్టి ఇక్కడ మంచి కోఆర్డినేషన్తో అందరు కలిసి ఉంటారు కాబట్టి, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు కాబట్టి అందరూ ఉన్నాం. ఈరోజు కూడా మెగా కుటుంబ అభిమానిగా ఇక్కడ రావడం జరిగింది. సో ఖచ్చితంగా అందరికి బాగుండాలి అని చెప్పి కోరుకుంటాను. 100% ఇట్స్ గోన్ బి అ బ్లాక్ బస్టర్. దాంట్లో ఎప్పుడో ఏది ఇందాక అన్న చెప్తున్నారు, ఇందాకే సెన్సర్ అయింది, చాలా బాగుంటుందని. సినిమా అయితే మాత్రం ఇట్స్ గోన్ బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని నాకు తెలిసి ఫ్యామిలీస్ అయితే మాత్రం ఒకసారి కాదు 2-3 సార్లు చూసే అంతగా ఉంటుందని చెప్పి మాకు వచ్చిన టాకు. సో ఖచ్చితంగా ఇట్స్ గోన్ బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అండ్ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మేమందరం మెగా కుటుంబ సభ్యుల తరపు నుంచి మేమందరం కూడా ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న చెప్పండి, మూవీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు? అసలు చిరంజీవి సినిమా వచ్చినట్టు సందడి వాతావరణం ఉంటుంది. ఈ వయసులో కూడా డాన్సులు కావచ్చు, ఆ గ్రేస్ ఎలా ఉండబోతుంది? వయసులో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా చిరంజీవి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారండి. ఎందుకంటే చిరంజీవి గారంటేనే పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు వచ్చే ఈ సినిమా ఫీల్డ్ క్రేజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు. ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఈ అభిమాన సంఘ నాయకులకి అయితేనేమి, అదేవిధంగా మా లాంటి ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా మేము తెలియజేస్తున్నాం. అండి ఖచ్చితంగా 100% బ్లాక్ బాస్టర్ సినిమా. అన్న చెప్పండి, మీరు అసలు సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఇంత పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో క్రియేట్ చేస్తున్నారు, అసలు ఏంటి అసలు? సినిమా చాలా 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 బాగుండబోతుంది. ఆల్రెడీ మనము సినిమా పాటలు చూసాము, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. అలాగే ట్రైలర్ కూడా చూసాము నిన్నలాగా మొన్న, చాలా అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడు సినిమాని ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా అన్నయ్య గారి కెరీర్లో ఇది ఒక చెప్పుకోదగ్గ అద్భుతమైన సినిమాగా నిలబడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మామూలుగా యాక్షన్ సినిమాస్లో బాగుంటాయి. ఇప్పుడైతే మొత్తంగా కూడా అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తేనే హిట్ కొడుతుంటాడు. ఇలాంటి సందర్భంలో చిరంజీవితో అనిల్ రావుపూడి తీయడం ఎలా ఉంది? ప్రయోగాత్మకంగా ఉందండి. ఏదైతే ఒక సగటు కుటుంబానికి ఏది అవసరమో అన్ని రకాలుగా ఈ యొక్క ఎమోషన్స్ అవన్నీ, కామెడీ అవన్నీ, అన్ని ట్రాకులు కూడా అద్భుతంగా తీసినాడు అనిల్ రావుపూడి. మొత్తం మీద ఒక కుటుంబానికి, తెలుగు ప్రేక్షకులకి అన్ని కన్నుల విందుగా ఈ సినిమా ఉండబోతుంది. ఇది ఇక్కడ చిరంజీవి అభిమానులు చెప్తున్న పరిస్థితి. జనవరి 12వ తేదీ అందరూ ఫ్యామిలీస్ కూడా చూడదగ్గ సినిమాని ఈరోజు చిరంజీవి గారు నటించబోతున్నారు. అయితే యాక్షనే కాదు, మామూలుగా కామెడీ సీన్లో కూడా చిరంజీవి గారి స్టైల్ ఉంటుందని చెప్తున్నారు. వారం రోజులు 2 రోజుల ముందుగానే, పండగ కంటే ముందుగానే పండగ వాతావరణాన్ని చిరంజీవి గారు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఏదైతే మనశంకర్ వరప్రసాద్ బ్లాక్ బాస్టర్ మూవీ కొట్టబోతుందని చెప్పేసి అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.